మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము మొదటి నుండి 5 వచనాలు చదువుకుందాం. పేజ్ నంబర్ 245 పేజ్. అందరు కూడా ఈ మాటలు తీయండి. మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము మొదటి నుండి 5 వచనాలు. తరువాత ఫిలిష్తీయులు కేయుల మీద యుద్ధము చేసి కళ్ళముల మీది ధాన్యమును దోచుకునుచున్నారని దావీదునకు వినబడెను. అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా నువ్వు వెళ్ళి ఫిలిష్తీయులను హతం చేసి ఈ మాటలు మనం గమనిస్తూ ఉంటే ఈ మాటలు ఎక్కడ ఉన్నాయి? మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 1-5 వచనాలు మనం చూస్తూ ఉంటే, మరి అందరికి కూడా ఈ మాటలు తెలిసిన మాటలే. దావీదు గారి జీవితం గురించి అందరికీ తెలిసిన మాటలే, అవి కొత్త కాదు. అయితే ఈరోజు ఈ యొక్క మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయంలో మరి దావీదు ఏం చేశాడంటే, ఈ సందర్భం ఏంటంటే, ఎప్పుడైతే దావీదు మరి సమూయేలు ప్రవక్త దావీదుని రాజుగా అభిషేకించాడో, అభిషేకించిన తర్వాత సౌలు రాజుకి ఏమొచ్చిందంటే దావీదు మీద అసూయ కలిగింది. అసూయ కలిగినప్పుడు ఏం చేశాడంటే, ఎందుకు అసూయ కలిగిందంటే ఆ మాటలన్నీ మనకు తెలిసిన మాటలు. ఎందుకంటే ఎప్పుడైతే ఎవరు మరి గొలియాతు భయపడిపోతుంటే అందరూ, దావీదు ఏం చేశాడు చెప్పండి? దావీదు ఒక్కడే మరి గొలియాతు మీదకి వెళ్ళి గొలియాతుని చంపి మరి గొలియాతుని జయించాడు. కాబట్టి ఆ ప్రజలందరూ కూడా ఏం చేశారంట చెప్పండి? ఏం చేశారు? సౌలు కామ వయసుతులు దావీదుకి ఏం చేశారంట? 10,000 చెల్లించినప్పుడు ఈ సౌలుకి ఏమొచ్చిందంటే దావీదు మీద అసూయ వచ్చింది. అసూయ వచ్చిన తర్వాత మరి దావీదు రాజు అయిన తర్వాత మరి ఎలాగైనా సరే ఈ యొక్క దావీదును చంపేయాలని చెప్పి సౌలు ఎంతగానో పగబట్టి మరి సౌలును చంపాలని చూసినప్పుడు దావీదు ఏం చేస్తారంటే, తనకు చంపే శక్తి ఉన్నా సరే, ఎందుకంటే ఒక రాజుగారికి ఒకరిని చంపడం అంటే అది చాలా తేలిక, అవునా కదండి? మనుషులు చంపితే వాళ్ళని జైల్లో పెడతారు, కానీ రాజులు చంపితే వాళ్ళని ఎవరు ఏం చేయలేరు. కానీ ఎట్టి సందర్భంలో కూడా మరి సౌలు నుంచి ఎందుకు తప్పించుకొచ్చాడంటే వాక్యం సెలవిస్తుంది, దావీదంట సౌలుని చంపొచ్చు కానీ ఎందుకు చంపలేదంటే, దేవుడు అభిషేకించిన వాడు కాబట్టి ఈ సౌలుని చంపితే ఆ పాపం నా మీదకి వస్తుందని చెప్పి ఏం చేశాడంటే, సౌలుని చంపకుండా దావీదే మరి సౌలు బతుకున్నంత కాలం కూడా దూరంగా వెళ్ళి దాక్కుందామని చెప్పి పారిపోయి ఎక్కడికి వచ్చాడని చెప్పండి? ఎక్కడికి వచ్చాడు? తర్వాత ఫిలిష్తీయులు కయ్యూల మీద, అంటే దావీదు కయ్యూలు నివసిస్తున్న చోటకు వచ్చాడు, కయ్యూల ప్రదేశానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు చెప్పండి? ఎందుకు వచ్చాడు దావీదు? సౌలుకు భయపడి ఎలాగైనా తప్పించుకోవాలి, లేకపోతే చంపేస్తాడు అని చెప్పి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎక్కడికి వచ్చాడంట చెప్పండి? ఎక్కడికి వచ్చాడు? కయ్యూల మీద. జాగ్రత్తగా వినండి. ఇక్కడ దావీదు ఎందుకు పారవలసి వచ్చిందంటే, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి లేదా తనకున్న శ్రమని తప్పించుకోవడానికి ఎక్కడికి వచ్చాడు దావీదు? కయ్యూల దేశానికి వచ్చాడు. అయితే ఈ సందర్భంలో దావీదుకి ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఇంకో సమస్య మొదలైంది దావీదుకి. ఏం సమస్య అంటే, అది ఈ కయ్యూల మీదకి ఎవరు వచ్చారు? ఇప్పుడు ఫిలిష్తీయులు వచ్చారు. అసలే తన ప్రాణభయంతో పారిపోయి భయపడి ఈ కయ్యూల దేశానికి వస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో సమస్య వచ్చింది. అదేంటంటే ఫిలిష్తీయులు మళ్ళా యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు తనకున్న బాధే కాక ఇంకా బాధ పెరిగింది, ఇంకా శ్రమ పెరిగింది, ఇంకా కష్టం పెరిగింది. అయితే గమనించండి, ఈ రోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, అసలు దావీదు ఆ కష్టకాలంలో లేదా శ్రమల్లో ఏమి చేశాడు, లేకపోతే ఎలా తప్పించుకున్నాడు, లేకపోతే ఆ సమస్యల్లో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎందుకంటే సాధారణంగా మనుషులకు శ్రమలు ఉంటాయి, అవునా కాదండి? ఎవరైతే నాకు శ్రమలు లేవనుకుంటారో వాళ్ళు నిజంగా మనుషులు కాదంట. ప్రతి మనుషులు కూడా ఏమంటాయి చెప్పండి? శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. నాకు బాధలు లేవని వాళ్ళు ఉన్నారండి? ఎవరూ లేరు ఈ లోకంలో. అందరికీ ఏదో శ్రమ.
కోట్ల సంపాదించినా సరే, ఎంత ఆస్తులున్నా, ఎంత పొలాలున్నా, ఎంత పశువులున్నా, పాడున్నా సరే, ప్రతి ఒక్క మనుషులకు కూడా ఈరోజు ఈ కాలంలో శ్రమలు అనేవి చాలా వస్తూ ఉంటాయి. అయితే కుటుంబంలో శ్రమలు కావచ్చు, బయట వారితో శ్రమలు కావచ్చు, లేకపోతే ఇప్పుడు చూడండి కుటుంబాలన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఈ ప్రపంచంలో కరోనా వైరస్తో శ్రమ అనుభవిస్తుంది. అవునా కదండి? ఈ ప్రస్తుత కాలంలో మన కుటుంబంలో శ్రమలు లేకపోయినా సరే బయట శ్రమలతో మనం కూడా శ్రమ పడాల్సి వస్తుంది. అయితే ఇలాంటి సందర్భాల్లో మనం ఏం చేయాలి అని ఈ దావీదు గారు ఏమి చేశారు? అయితే దావీదు గారు నడుచుకుంటే మనం నడుచుకుంటే దేవుడు ఎలా కాపాడుతారు కొన్ని మాటలు మనం చూడండి. మొదటిగా 23వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. తర్వాత ఫిలిష్తీయులు కెయ్యోల మీద యుద్ధము చేసి కళ్ళముల మీద ధాన్యమును దోచుకున్నారని దావీదునకు వినబడెను. అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదనా అని యెహోవా యొద్ద విచారణ చేయగా. చూడండి, ఈ 2 మాటల్లో రెండు మాటలు మనం దాగున్నాయి, 2 రహస్యాలు. అసలు ఎలా దావీదు శ్రమ నుంచి బయటపడ్డాడంటే, మొదటగా ఇప్పుడైతే మరి కెలీయులు దావీదు దగ్గరికి వచ్చి, అయ్యా మాకు శ్రమ వచ్చింది అయ్యా అని చెప్తున్నప్పుడు దావీదు ఏం చేస్తాడంటే, ఏం చేశాడు చెప్పండి? దావీదు ఏమని చెప్పాడు? అంతలో దావీదు, నేను వెళ్ళి చూడండి ఏం చేస్తున్నాడంటే, నేను వెళ్తానని చెప్పి తనకు తాను ఏం చేసుకున్నాడు? ధైర్యం చెప్పుకుంటున్నాడు. అంటే ఇక్కడ దావీదు ఏం చేశారంటే, ఈ యొక్క కష్టంలో కూడా, అటువంటి శ్రమంలో కూడా, అటువంటి ఇబ్బందులు కూడా ఎలా ఉన్నాడు దావీదు? చెప్పండి, ఎలా ఉన్నాడు? ధైర్యంగా ఉన్నాడు. చెప్పండి, ఎలా ఉన్నాడంట? ధైర్యంగా. ఏమన్నాడు? నేను వెళ్తాను. అసలే అతనికి సమస్యలు ఉంటే ఈ సమస్యలు ఏమంటున్నాడు? చెప్పండి, ఏమంటున్నాడు? నేను వెళ్ళాలి ప్రభు అని దేవుడిని ఏం చేస్తున్నాడు? బతిమాలుకుంటున్నాడు, విచారం చేస్తున్నాడు. అంటే దావీదు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? శ్రమల్లో ఏం కలిగి ఉన్నాడు? ధైర్యం కలిగి ఉన్నాడు. శ్రమలు వచ్చినప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంటే ధైర్యం కలిగి ఉన్నాడు. దావీదు చిన్నతనం నుంచి మనం చూస్తూ ఉంటే తన జీవితంలో ఎప్పుడైతే ఎలుగుబండిని కానివ్వండి, సింహాన్ని కానివ్వండి, గొలియాతుని కానివ్వండి చంపాడంటే దానికి కారణం ఏంటి చెప్పండి? ధైర్యము. దేవుడు నాతో ఉన్నాడు అనే ధైర్యంతో తాను ఎటువంటి సింహానైనా జయించాడు, ఎలుగుబండిని జయించాడు. తర్వాత ప్రపంచం అంతా, పట్టణం అంతా, గ్రామం అంతా వణిగిపోతుంటే మరి చిన్నవాడైనా సరే ఆ గొలియాతుని జయించాడని దాని కారణం ఏంటి? దాని కారణం ఏంటి? దేవుడు నాతో ఉన్నాడని ఒక ధైర్యం. దేవుడు నాతో ఉన్న ధైర్యం. చూడండి, మొదటిగా మనకున్న సమస్యలు మనం జయించాలంటే మొదట మనకేం కావాలి? చెప్పలేం కావాలి? ధైర్యం కావాలి. ఏం ధైర్యం కావాలంటే వాక్యం సెలవిస్తుంది, మన దేవుడు అంటే ఎల్లప్పుడూ మనతో ఉండేవాడు. దావీదు జీవితంలో దావీదు అంతకంతగా వద్దెళ్ళాడు. దాని రహస్యం ఏంటంటే, దేవుడు ఏమన్నాడు? దావీదు ఎక్కడికి వెళ్ళినాను దేవుడు అతను తోడుగా ఉండి అతను ఎక్కువ ఆశీర్వదించాను. దానికి కారణం ఏంటంటే దావీదుకి ఏముందంటే ధైర్యం ఉంది. మొదటిగా ఏముంది చెప్పండి? ధైర్యం. శ్రమంలో ధైర్యంగా ఉంచున్నాడు. ఈరోజు మనకున్న కష్టాన్ని, మనకున్న బాధలు, మనకున్న ఇబ్బందులు, మనకున్న సమస్యలు అన్నీ ఉన్నా సరే మనకేం కావాలి చెప్పండి? మనకేం కావాలి? ధైర్యం ఉండాలి. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే వాక్యం సెలవిస్తుంది, విశ్వాసం వల్ల మనకు ధైర్యం కలిగిద్దంట. ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడని విశ్వాసం అనుకుంటే, దేవుడు నాతో ఉన్నాడు, ఆయన సజీవుడు, ఆయన నన్ను కాపాడుతూ ఉంటాడనే ధైర్యం నీకుంటే మన జీవితంలో ఏముంటుంది? దృఢమైన విశ్వాసం కలిగి ఎన్ని సంవత్సరాలు ధైర్యంగా ఉంటాం. అయితే ఒకవేళ మన కష్టాల్లో భయపడిపోయి, మన బాధల్లో భయపడిపోయి, కృంగిపోయి జారిపోతుంటే ఒక విషయం గుర్తించండి, మీరు దేవుని మీద విశ్వాసం లేదు కాబట్టి మీరు కష్టాలు ఏం చేస్తున్నారు? భయపడిపోతున్నారు. ఈరోజు మనం భయపడుతుంటే ఒకటి గుర్తుంచుకోండి, ఒకవేళ నీ దేవుడి మీద నమ్మకం లేకపోవచ్చు అనొచ్చు. అంటే నా దేవుడి మీద నమ్మకం ఉందని అంటారు, మళ్ళా భయపడతారు. అంటే నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వేం చేయనట్టు? దేవుని మీద నమ్మకం లేనట్లే. కొంతమంది ఏం చేస్తారంటే, చాలామంది క్రైస్తవులు లోకల్ ఏం చేస్తారంటే, వాళ్ళకి సమస్యలు రాగానే, వారికి బాధలు రాగానే, వారికి శ్రమలు రాగానే వాళ్ళు ఏం చేస్తారంటే లోకంలో ఉన్న వారి దగ్గర మనం పరిగెడుతూ ఉంటాం. చెప్పండి, సాధారణంగా మరి ఇతర మతస్థులు ఏం చేస్తారు? వాళ్ళు కష్టం రాగానే భూత వైద్యుల దగ్గరికి వెళ్తారు, లేకపోతే తాళ్ళు కట్టించుకుంటారు, లేకపోతే ఏదో పూజలు చేస్తూ ఉంటారు. అయితే చాలా విచారకరమైన సందర్భం ఏంటంటే, ఈ క్రైస్తవులు కూడా ఇలాగ తయారయ్యారు. వాక్యం సెలవిస్తుంది, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవరైనా వాక్యం సెలవిస్తుంటే, దేవుడు ఎప్పుడు మన గురించి ఆలోచిస్తూ ఉందంటే ఏమన్నాడు? నేను మిమ్మల్ని గురించి ఆలోచిస్తున్నాను కాబట్టి మీ చింత యావత్తు మొత్తం నా మీద ఏంట్రా బాబు అని మన దేవుడు మనం సెలవిస్తుంటే, ఈ లోకంలో క్రైస్తవులు ఎలా ఉన్నారంటే దేవుణ్ణి పక్కన పెట్టేసి వారేం లోకం వైపు తిరుగుతూ, లోకంలో చూస్తూ ఎవరున్నారో నా బాధను తగ్గించడానికి, ఎవరున్నారో నా కష్టం తగ్గించడానికి, ఏ ఊరికి వెళ్తే ఏ ఒక్క తాడు కట్టించుకోవాలి, లేకపోతే ఎక్కడికి వెళ్ళిన నేను నాకున్న కష్టాన్ని పోగొట్టుకోవాలని చెప్పి లోకంలో చాలామంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి దుఃఖి పెడుతూ ఉన్నారు.
ఎప్పుడైతే మనం లోకం వైపు చూస్తామో మన గురించి దేవుడు అంటే ఏడుస్తూ దుఃఖిస్తున్నాడంట. ఎందుకంటే మన దేవుడు మన కొనకడు ఏంటి, మన దేవుడు ఎలా కాపాడాడు మనం చెప్పండి. మనం పాపంలో జీవిస్తున్నప్పుడు, ఎవరు నాకు సహాయం చేయలేరన్న స్థితిలో ఉన్నప్పుడు, నాకు ఎవరు దిక్కులేరనే స్థితిలో ఉన్నప్పుడు ఆ దేవుడు ఎలా వచ్చాడంటే ఆకాశం నుండి, ఆ పరలోకం నుండి, ఆ సింహాసనం నుండి మన కోసం దిగొచ్చి తన రక్తంతో మనల్ని కడిగి మన పరిస్థితుల్లో పరిచిన తర్వాత కూడా, అంతగా ప్రేమించిన తర్వాత కూడా నువ్వు ఇంకా లోకం వైపు చూస్తూ, లోకంలో తిరుగుతూ, లోకంలో నువ్వు జీవిస్తూ ఉంటే ఆ ప్రేమకు అర్థం లేదండి. అర్థమైందా? ఏం చేయాలంటే సమస్యలు అనేవి సహజం, శ్రమలు అనేవి సహజం, కష్టాలు అనేవి సహజమే. అయితే ఆ సమస్యలో, ఆ శ్రమల్లో మనం ఎలా ఉండాలంటే ఎవరున్నారో వెళ్ళాలని చూడకూడదు, కానీ నాతో దేవుడు ఉండడం ధైర్యం మనకు కావాలి. ఎందుకంటే నిన్ను కాపాడేవాడు కునకడు, నిద్రపోడు. మన దేవుడు ఎల్లప్పుడూ మనం కాపాడేవాడు. కాబట్టి ఆ శ్రమల్లో మనం ఏం చేయాలంటే నాతో దేవుడు ఉన్నాడు. చూడండి, ఎంఐ మార్గంలో శిష్యులందరూ కూడా భయపడిపోతారు. అయ్యో, ఇంతవరకు కూడా నా దేవుడు నాతో ఉన్నాడు, యేసై మాతో ఉన్నాడు కాబట్టి నాకు ఎటువంటి బాధ లేదు. ఇప్పుడు యేసైని చంపేశారు, ఎలా బతకాలి, ఎలా తినాలని వాళ్ళు దుఃఖిస్తూ ఎంఐ మార్గం నడుస్తున్నప్పుడంట దేవుడు ఏం చేశాడు, అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షం ఏమన్నాడు, మీరు ఎందుకు బాధపడుతున్నారా అంటే, అయ్యా మాకున్న ఒకే రక్షకుడు చనిపోయాడు అని వాళ్ళు బాధపడుతుంటే, వరే బాబు నేను చనిపోలేదు, నేను బతుకానని చెప్పి వాళ్ళు దేవుడు ఏం చేశాడు, వారి మధ్య కనపడ్డాడు. అంటే మన దేవుడు ఎల్లప్పుడూ కూడా మనతో ఉండేవాడు, మన దేవుడు ఎల్లప్పుడూ మనతో నడిచేవాడు. కాబట్టి ఆ సమస్యల్లో, ఆ కష్టాలు మనం ఏం చేయాలి, ధైర్యంగా ఉండాలి. చూడండి, కీర్తన గ్రంథంలోనే అనేక సందర్భాల్లో దావీదు గారి పలికిన మాటలు మనం చూస్తూ ఉంటే ఏమంటున్నాడు, నేను హాయిగా నిద్రపోయి పడుకుంటాను, నా మీదకి 10,000 మంది దండెత్తి వచ్చినా సరే నేను ఏం చేయను అంటున్నాడు, నేను భయపడను. చూడండి, ఆ మాట ఎక్కడ ఉంది, 3వ కీర్తన చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 3వ అధ్యాయం, కీర్తనలు 3:5 వచనం అనుకోండి, చదవండి ఒకసారి. చూడండి, యెహోవా నాకు ఆధారము కావలి, నేను పండుకొని నిద్రపోయి మేలుకుందును, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినను మోహరించినను నేను భయపడను. 10,000 మంది వచ్చినా సరే, ఒక 10,000 గొలియాతులు వచ్చినా సరే, 10 ఎలుగుబంట్లు వచ్చినా సరే, 1000 ఎలుగుబంట్లు వచ్చినా, 1000 సింహాలు వచ్చినా, ఏ వచ్చినా సరే నేను భయపడను. దానికి కారణం ఏంటి, యెహోవా నాకు ఏమంటున్నాడు పైన, యెహోవా నాకు ఆధారము. దేవుడు నాకు ఆధారంగా దేవుడు ఉన్నాడు. అందుకు ఇంకో చోట ఏమన్నాడు, నా కుడి పక్క 1000 మంది పడినాను, నా ఎడమ పక్క 10,000 మంది పడినాను, నేనేమన్నాడు, నేను పడిపోను. దేవుడు నాతో తోడుగా ఉన్నాడు. అది విశ్వాసం అంటే, అది ధైర్యం అంటే. ఎందుకో తెలుసా, ఇంకో కీర్తనలు ఏమన్నాడు, యెహోవాను రుచి చూసి తెలుసుకోవాలంట. యెహోవా ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకోవాలి. దేవుడు నువ్వు నిజంగా తెలుసుకొని ఉంటే నువ్వు సమస్యల్లో భయపడవు. నువ్వు భయపడుతున్నావు అంటే ఒకటి గుర్తుంచుకో, ఇంకా నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకోవాలా, ఇంకా నువ్వు దేవుడిని అర్థం చేసుకోవాలా, ఇంకా ఆయన ప్రేమను అర్థం చేసుకోలేదు కాబట్టి నువ్వు సమస్యల్లో భయపడిపోతున్నావు. చూడండి, 1 పేతురు పత్రికలో ఒక మాట చూడండి. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదవండి ఒకసారి. 1 పేతురు రాసిన పత్రిక 2 చూడండి, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, చూడండి ఏమంటున్నాడు, ప్రభు అన్న మీరు దొరకలేదా, మీరు ముందుకు వచ్చాను ఆనంద్ గారు, బైబిల్ చూపిండి అన్నకి కొత్త బైబిల్ చూపించండి, ఎక్కడుందన్నమాట. చూడండి ఏమంటున్నాడు, మళ్ళా చదవండి అన్నమాట. 1 పేతురు రాసిన పత్రిక సమస్తమైన కపటమును, వేషధారణను, చూడండి చాలు. ఇక్కడ మొదట్లో ఏం చదవండి, ప్రభువు దయాళుడని మీరు ఏం చేయాలంట, ఏం చేయాలి, మనం రుచి చూడాలి. ఎవరిని రుచి చూడాలి, చూడండి ఎవరిని రుచి చూడాలంట, దేవుని రుచి చూసినప్పుడు. దేవుడు రుచి చూడటం అంటే ఏంటి, అది ఎలా ఉందో తెలుసుకోవడం. అంతే. మన కూరలో ఉప్పు సరిపోయిందో లేదని ఎలా చూస్తుంది చెప్పండి, ఎట్లా తెలుస్తుంది మనకి, కూరలో ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందని ఎలా తెలుస్తుందండి,
బిర్యానీలో మసాలా సరిపోయింది ఎట్లా తెలుస్తుంది అంటే రుచి చూసినప్పుడు, అవునా కదా? అలాగే మనం దేవుడు ఎవరో తెలుసుకోవాలంటే, దేవుని ప్రేమ అర్థం చేసుకోవాలంటే, దేవుని కృపను అర్థం చేసుకోవాలంటే మనం ఏం చేయాలంట? రుచి చూసి తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు అంట ఏమంటున్నాడు, మీలో ఏముండవంట? చూడండి, ఏముండవు మనలో? సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని. ఎప్పుడు మాంతామంట ఇవన్నీ? చూడండి, ఎప్పుడు మాంతామంట? దేవుడు ఎవరో తెలుసుకున్న తర్వాత ఇవన్నీ మానేస్తా ఉంటాం. ఇంకా మనలో ఇవన్నీ ఉన్నాయంటే మనకేం తెలియదు? చెప్పండి, ఏమని తెలియదు? ఇంకా నువ్వు దేవుణ్ణి రుచి చూడలా. నువ్వేమన్నావు? నేను క్రైస్తవుని అనుకుంటున్నావు కానీ నువ్వు క్రైస్తవుడు కాదంట. అర్థమైందండి? నేను చాలా క్రైస్తవునండి, నేను ఉపవాసం ఉంటానండి, కన్నీరు కారుస్తానండి, ఎంతగానో దేవుడు నన్ను ఆస్వాదించాడండి అంటారు. కానీ నీలో ఇంకా ఈ స్వభావం ఉంటే, ఇంకా నీలో అసూయ ఉంటే, ఇంకా నీలో కోపం ఉంటే, ఇంకా నీలో చెడ్డ మాటలు ఉంటే, ఇంకా నీలో కామాసులు ఉంటే ఇంకా నువ్వు క్రైస్తవుడివే కాదంట. ఒకవేళ నిజమైన క్రైస్తవుడు అయితే ఇవన్నీ మానేసి ఏం చేస్తామని చెప్పండి? ఏమంటున్నాడు? కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యము వలన పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. చూడండి, నువ్వు దేవుడు నిజంగా తెలుసుకుని ఉంటే నీలో భయం ఉండదు. నువ్వు దేవుడు తెలుసుకుని ఉంటే, ఆయన రుచి చూస్తుంటే నీలో కోపం ఉండదు, నీలో అసూయ ఉండదు, నీలో కుళ్ళు ఉండదు, అందరినీ సమానంగా చూస్తావు. ఈరోజు నువ్వు కులాలను చూస్తూ, మతాలను చూస్తూ, మీది వేరే కులం, మాది వేరే కులం, నేను ఉన్నవాడిని, నువ్వు పేదవాడివని, లేదా నువ్వు రోడ్లు ఊడ్చేవాడవని నువ్వు తక్కువగా చూస్తూ ఉందంటే ఇంకా నువ్వు దేవుని ప్రేమను అర్థం చేసుకోలేదు. కాబట్టి ఇంకా నువ్వు క్రైస్తవుడిగా పిలువబడుతున్నావు కానీ నిజమైన క్రైస్తవుడు నువ్వు కాదు, నిజమైన క్రైస్తవురాలు మనము కాదు. క్రైస్తవులు అంటే కష్టాల్లో ధైర్యంగా ఉండేవాళ్ళు నిజమైన క్రైస్తవులు. క్రైస్తవులు ఏమన్నాడు? ఏమని చూడండి, శ్రమలు సహించిన వాడు ధన్యుడు. నువ్వు శ్రమంలో భయపడిపోతుందంటే, నువ్వు శ్రమంలో అవిశ్వాసంగా జీవిస్తుందంటే నువ్వు దేవుని మీద నమ్మకోలేదు కాబట్టి నువ్వు భయపడుతున్నావు. అయితే ఒక మాట గుర్తుంచుకో, నువ్వు శ్రమంలో భయపడితే నువ్వు నిజమైన క్రైస్తవుడివి కాదు. దావీదు చేసిన పని ఏంటి? అయ్యా, దావీదు ఏమన్నాడు? అరే బాబు, అసలు నేను పారిపోయి ఎక్కడ నన్ను సౌలు చంపేసి నేను పారిపోయి వస్తే మళ్ళీ యుద్ధం అంటారంటారా, పోండ్రా బాబు అని అంటాడా? అనాలి కదా. మనం చూడండి, మనకు ఎవరైనా భయం ఉందనుకోండి, భయం ఉంటే మనం దాక్కుంటాం. నేను వచ్చి అన్నా నాకు సహాయం చేయండి అన్నా, నాకు ఈ బాధలు వచ్చినాయంటే ఏమంటారు మీరు? వరవ నాకే అన్ని కష్టాలు ఉన్నాయి, ఇక నీ కష్టం నాకెందురా, అవునా అంటారా? అంటారా? అయితే దావీదు ఏమంటున్నాడు? అయ్యా నేను వెళ్తాను. దాని కారణం తెలుసా? ఆ శ్రమలో ఆయనకి ఏం కలిగింది? ధైర్యం కలిగింది. మరి అనుకోవచ్చు, మరి ఆ ధైర్యం ఉంటే ఎందుకు పారిపోయాడు? ఎందుకు పారిపోయాడు అంటే దేవుడు అభిషేకించిన వాడిని ముట్టుకుంటే దేవుణ్ణి ముట్టుకున్నట్టే, అవునా కాదండి? ఇక్కడ సౌలు ఎవరి చేత అభిషేకించబడ్డాడు? దేవుని చేత. ఒకవేళ ఒకసారి చంపడానికి అవకాశం వచ్చినా సరే దావీదు చంపకుండా ఏం చేశాడు? సౌలు ఆ యొక్క టవల్ని ఏం చేశారంటే కత్తిరించి, అయ్యా నిన్ను చంపగలను కానీ నువ్వు దేవుని చేత అభిషేకించినాడు కాబట్టి నేను నిన్ను ముట్టుకోవట్లేదు. అందుకే పారిపోయాడు. ధైర్యంలో కాదు, ధైర్యం ఉంది. గొలియాతుని చంపినాడు, సౌలుని చంపలేడండి. సింహాన్ని చంపినాడు, సౌలుని చంపలేడా? ఎలుగుబంటి చంపి సౌలుని చంపలేడు, చంపగలడు. కానీ ఏం చేస్తున్నాడంటే దేవుని అభిషేకించిన నేను ముట్టుకోవద్దు కాబట్టి, నేను ఆ పాపం చేయకూడదు కాబట్టి నేను పారిపోయాను. అయితే ఈ ఫిలిప్తులు నేను చంపేస్తాను అని ధైర్యంగా నుంచున్నాను సమస్యల్లో. దాని కారణం తెలుసా? నాతో దేవుడు ఉన్నాడనే ఒక నమ్మకం, విశ్వాసం. అటువంటి విశ్వాసం, అటువంటి ప్రార్థన జీవితం మనకు ఉండాలి. కొంతమంది సమస్యలు లేగానే భయపడిపోతుంటారు, కొంతమంది ఇబ్బందులు లాగానే భయపడిపోతుంటారు. ఒక విషయం గుర్తుంచుకోండి, నువ్వు సమస్యలు నిలబడితేనే నువ్వు నిజమైన క్రైస్తవుడు. ఇంకా నువ్వు భయపడుతూ జీవిస్తున్నావా? గుర్తుంచుకో, నువ్వు ధైర్యంగా ఉండాలి. ఎందుకు ధైర్యంగా ఉండాలంటే మన దేవుడు సజీవుడు, మన దేవుడు కొనకడు, నిద్రపోడు. చూడండి, దావీదు చేసిన మొదటి పని ఏంటి? సమస్యల్లో దావీదు ఏం చేశాడు? మొదటిగా ధైర్యంగా ఉన్నాడు. రెండోదిగా మళ్ళా 2వ వచనం చదవండి, 23 మొదటి సమూయేలు గ్రంథము 23:2 వచనం. అంతటా దావీదు నేను వెళ్ళి యెహోవా యొద్ద విచారణ చేయగా. చూడండి, రెండోదిగా దావీదు చేసిన పని అంటే మొదటిగా శ్రమల్లో ధైర్యంగా ఉన్నాడు. రెండోదిగా దావీదు శ్రమల్లో చేసిన పని అంటే యెహోవా యొద్ద విచారణ చేశాడు. పేజ్ నెంబర్ 244 పేజ్ చూడండి. మొదటిగా దావీదు చేసిన పని ఏంటి? ఆ శ్రమల్లో ధైర్యంగా ఉన్నాడు. రెండోదిగా దావీదు చేసిన పని ఏంటంటే ఏం చేస్తాడంటే యెహోవా యొద్ద విచారణ చేయగా. శ్రమంలో దావీదు చేసిన రెండో పని చెప్పండి, దేవునికి ప్రార్థన చేశాడు. దావీదు ఎక్కడికి వెళ్ళినా సరే,
మన దావీదు యొక్క జీవితం చూస్తే ప్రతి సందర్భంలో యుద్ధానికి వెళ్ళినా లేదా పక్క ఊరిలో వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే దావీదు చేసిన మొదటి పని అంటే యెహోవా సన్నిధిలో దేవుడిని అడిగి మరి దేవుడు వెళ్ళమంటే వెళ్ళాడు, దేవుడు వద్దంటే ఆగిపోయాడు. దావీదు శ్రమల్లో చేసిన రెండో అనుభవం ఏంటంటే అతడు దేవునికి ప్రార్థన చేస్తాడు. మనం కూడా శ్రమలో ఏం చేయాలి చూడండి, ఏం చేయాలి? మొదటిగా ఏం చేయాలి? ధైర్యంగా ఉండాలి. రెండోదిగా ఏం చేయాలి? దేవుని సన్నిధిలో విచారణ చేయాలి, ప్రార్థన చేయాలి. శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, అన్నింటిలో నాకే వచ్చినారా బాబు అని ఏడ్చుకుంటూ కూర్చుంటే ప్రయోజనం లేదండి. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. కానీ ఆలకించాలంటే ముందు ధైర్యంగా ఉండాలి. రెండోదిగా ఏం చేయాలి? యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయాలి, విచారణ చేయాలి. తనకు మొరపెట్టేవానికి, నిజంగా మొరపెట్టేవానికి యెహోవా సమీపంగా ఉండని వాక్యం సెలవిస్తుంది. మనం కూడా ఈ సమస్యల్లో, శ్రమల్లో మనం కూడా దావీదులాగా బయటపడాలంటే, లేదా దావీదులాగా మనం కూడా జీవించాలంటే రెండవదిగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఏం చేయాలి? దేవుని సన్నిధిలో విచారణ చేయాలి, ప్రార్థన చేయాలి. దావీదు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రార్థన చేసి వెళ్ళాడు. దావీదే కాదు కానీ బైబిల్ అనేక మంది భక్తులు ఈ ప్రార్థన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, వారి జీవితాలను ఎంతగానో ఆశీర్వదించబడ్డారు. వాళ్ళు ఆశీర్వదించబడ్డారు కాదు కానీ వారి కుటుంబం మొత్తం కూడా ఏం చేయబడింది? ఆశీర్వదించబడింది. దాని కారణం ఏంటి? ప్రార్థన. క్రైస్తవులకు ప్రార్థన అనేది చాలా ముఖ్యం. ప్రార్థన జీవితం లేనిదే మనం పరిశుద్ధంగా జీవించలేం, ఆత్మతో నింపబడలేం. అంతేకాదు కానీ మనం ఎక్కడే ఉండిపోతాం, కానీ మనం నిజమైన క్రైస్తవులుగా మారలేదు. ప్రతి క్రైస్తవుడు కూడా సమస్యల్లో, శ్రమల్లో రెండో అనుభవం ఏంటంటే ఏం కావాలి? ప్రార్థన చేసే అనుభవం మనకు ఉండాలి. మన దావీదు జీవితంలో ఎక్కడికి వెళ్ళినా సరే ప్రార్థన చేస్తాడు. తను ఎంత ఆస్తి ఉన్నా సరే, ఒక రాజు స్థానంలో ఉన్నా సరే దావీదు చేసిన పని ఏంటంటే ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. చూడండి 55వ కీర్తన చదవండి ఒకసారి. 55వ కీర్తన 10వ అధ్యాయం 11వ వచనం చదవండి. 17వ వచనం. చూడండి దావీదు పలికిన మాట 55వ కీర్తన 17వ వచనం ఏమన్నాడు? సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. దావీదు ఇక్కడ మనం చూస్తుంటే దావీదు ఎవరు? ఇక్కడ చెప్పండి, దావీదు ఎవరు? ఒక రాజుగారు అన్న దావీదే ఈ సమస్యల్లో మొదటి ధైర్యంగా ఉంటే, రెండోదిగా ఆయనకి ఉన్నది ఏంటంటే ప్రార్థన జీవితం. ఎప్పుడెప్పుడు ప్రార్థన చేశాడంటే దావీదు చెప్పండి, ఎప్పుడంట? సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున, అంటే 3 పూటలు. ఏదో 1 నిమిషం అంటారా? మనం ఏం చేస్తాం? పొద్దున పూట టిఫిన్ ఎప్పుడు ప్రార్థన చేస్తాం, మధ్యాహ్నం అన్నం ఎప్పుడు ప్రార్థన చేస్తాం, సాయంత్రం ఎప్పుడు ప్రార్థన చేస్తాం అంటే మళ్ళా భోజనం చేసినట్టు. అంటే అపరాధన కాదండి ఇక్కడ అనేది. ఏం ప్రార్థన అంటే, అయ్యా ఈ రోజు నేను లేచానంటే, ఈ రోజు మనం చెప్పండి, మనకైతే ఏ పనులు ఉండవు కానీ ఒక రాజుగారికి కానీ లేకపోతే ఒక ప్రార్థన కావాలి, ప్రార్థనే కావాలి. ఈ ప్రార్థన జీవితం మనం లేకపోతే మన సమస్యలు ఇంకా దిగజారిపోతాం. ప్రార్థన మనకు కావాలి. ఎల్లప్పుడూ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రార్థన అంటే ఏం చెప్పండి? మన దేవునితో మాట్లాడటం. శ్రమల్లో మనకు కావాల్సిన అనుభవం ఏంటి? ప్రార్థన జీవితం. అంతేగాని శ్రమలు చేసినాయి, నేనేమో నాకు ఈ దేవుడు వద్దు, నాకు ఈ రోగం వద్దు, ఏమొద్దురా బాబు, నా సావు నేను చచ్చిపోతా అని చెప్పి నువ్వు దేవుని విడిచిపెట్టి పారిపోతే ఇక్కడ నువ్వు సంతోషంగా ఉండొచ్చు, కానీ నువ్వేం చేస్తావు తెలుసా? అక్కడ నువ్వు మాడిపోతావు. నరకం గురించి ఏమని చెప్పాడు దేవుడు? అగ్ని ఆరదు, పొరుగు చావదు. ఇక్కడ నువ్వు సమస్యలు భయపడిపోతే దేవుని విడిచిపెట్టేస్తే అక్కడ నువ్వు తప్పించుకోలేవు. కాబట్టి మన సమస్యల్లో మనం భయపడకుండా ధైర్యంగా ఉండి, రెండోదిగా ఏం కావాలి? మనకి ప్రార్థనా జీవితం కావాలి. ఎందుకంటే మన దేవుడు మన ప్రార్థన ఆలకించు. ఏమంటున్నాడు? సర్వజనులారా యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయండి. ఎందుకంటే ప్రార్థన ఆలకించేవాడు ఎలా ఉన్నాడంట? ఎల్లప్పుడూ సజీవంగా ఉన్నాడంట. అందుకని సర్వ శరీరుల దగ్గరికి వస్తారంటున్నాడు వాక్యం సెలవిస్తాం. ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారో దేవుడు వారిని దీవిస్తాడు, వారి బాధల నుంచి తప్పిస్తారు. ఎందుకంటే అంత దావీదు ఏమంటున్నాడు? నేను చిన్నవాడినయ్యాను, ఇప్పుడు పెద్దవాడినయ్యాను, అయినా సరే నీతి ముందు విడబడుట కానీ వారి సంతానము భిక్షమిత్రుడిగా నేను చూడాల. ఎందుకంటే మనం దేవుడిని అడిగినప్పుడంట దేవుడు తప్పకుండా మనకు దీవెనలు ఇస్తాడు. మన సమస్యలను దేవుడు ఎలా తప్పిస్తాడు. కానీ ఎలా తప్పిస్తాడంటే ముందు ఏం చేయాలి? ధైర్యంగా ఉండాలి. రెండోదిగా ఏం కలిగి ఉండాలి? ప్రార్థన జీవితం. దావీదులో ఉన్నవి ఇవే. ఎందుకు దావీదు దేవుడు ఆశీర్వదించడానికి మన ప్రశ్న రావచ్చు. ఆయన జీవితంలో 3 అనుభవాలు ఉన్నాయి. ఏ అనుభవాలు అంటే ధైర్యంగా ఉన్నాడు అన్ని సందర్భాల్లో. రెండోదిగా ఏం కలిగి ఉన్నాడు?
ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు కాబట్టి దావీదుని దేవుడు ఎంతగానో ఆస్వాదించాడు. తర్వాత ఇంకో మాట చూడండి, అదే మొదటి సమయ గ్రంథము 23వ అధ్యాయంలో ఉండే తర్వాత మాట చదవండి, 3-4 వచనాలు చదవండి. చూడండి ఏం చేశాడంట, దావీదు మరలా దేవుని సన్నిధిలో విచారణ చేయగా దేవుడు ఏం చెప్పాడంట, మీరు వెళ్ళి యుద్ధం చేయండి అని దేవుడు ఏం చేశాడు, మాట ఇచ్చాడు. 2 అనుభవాలు చెప్పాడు, మళ్ళీ గుర్తుంచుకోండి. దావీదు శ్రమల్లో చేసిన తన జీవితంలో దేవుడు ఆశించడానికి కారణం ఏంటంటే, మొదట శ్రమలో ధైర్యంగా ఉన్నాడు, రెండవదిగా శ్రమల్లో ఏం కలిగి ఉన్నాడు, ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు, మూడవదిగా దావీదు ఎందుకు అంత దేవుడు అంతగా ఆస్వాదించాడు, లేదా శ్రమను ఎందుకు తప్పించబడాడు అంటే, దావీదుకున్న 3వ అనుభవం ఏంటంటే దేవుడు ఇచ్చిన మాట మీద నమ్మకం కలిగి ఉన్నాడు. చూడు ఏం కలిగి ఉన్నాడు, దేవుడు చేసిన వాగ్దానం మీద. ఏమైనా వాగ్దానం చేశాడు ఇక్కడ, ఏమన్నాడు, దావీదు దేవుని సన్నిధిలో విచారణ చేయగా, చదవండి. చూడు, నీవు లేచి కెయీలోకి వెళ్ళుము, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగించుదని యెహోవా సెలవివ్వగా దావీదును అతని జనులను కెయీలోకి వచ్చి ఫిలిష్తీయులు యుద్ధం చేసి వారిని లెస్సగా హతం చేసి వారి పశువులను దోచుకొని వచ్చిరి. ఇలాగున దావీదు కెయీలో కాపురస్తులను రక్షించెను. దేవుడు చెప్పిన మాట పైన నమ్మకం కలిగి ఉన్నాడు కాబట్టి దావీదు శ్రమల్లో ధైర్యంగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఈ శ్రమల్లో ఏం కలిగి ఉండాలంటే, ఆయన చెప్పిన మాట మీద ఏం కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి. దేవుడు ఏం చెప్పాడు, నువ్వు వెళ్ళరా బాబు నేను చూసుకుంటానంటే, ఆయన చెప్పిన మాట మీద నమ్మకం ఉండి దావీదు ఏం చేశాడంటే యుద్ధానికి వెళ్ళాడండి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు తెలుసు, దావీదుతో 600 మంది ఉన్నారు, కెలీలు ఎంతమంది అంటే 600 మంది, ఫిలిష్తీయులు ఎంతమంది మనకు తెలియదు, కానీ ఈ 600 మందితో యుద్ధానికి వెళ్ళి ఆ 1,00,000 మంది ఉండొచ్చు, లేకపోతే 1,000 మంది ఉండొచ్చు, కానీ ఆ 1,000 మందిని జయించి వచ్చాడు. దానికి కారణం ఏంటి, దేవుడిచ్చిన మాట మీద నమ్మకం. దేవుడు మనకు ఎన్నో వాగ్దానాలు చేశాడు, అవునా కాదండి? ఎన్నో బైబిల్లో అంటేనే వాగ్దానాలు, బైబిల్ చాలా వాగ్దానాలు ఉన్నాయి బైబిల్లో. అయితే అవి మన జీవితంలో నెరవేరాలంటే మనకేం కావాలి, నమ్మకం కావాలి. నమ్మకం, దేవుడు ఇచ్చిన మాట మీద వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. మన దేవుడు మనలాగా అబద్ధం చెప్పేవాడు కాదంట, మాట ఇచ్చి తప్పేవాడు కాదు. తన మాట ఇస్తే ఎప్పటికైనా సరే మాట నిలబెట్టుకునే దేవుడు మన దేవుడు. కాబట్టి మనకు ఎన్నో వాగ్దానాలు వచ్చినాయి ఇంతవరకు. కాబట్టి ఆ వాగ్దానం మీద మనకి ఏముండాలి, నమ్మకం ఉండాలి. దావీదు శ్రమల్లో తనకున్న 3వ అనుభవం ఏంటంటే, ఆయన ఇచ్చిన మాట మీద ఏం కలిగి ఉన్నాడు, నమ్ముట నియమంలో అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మకం మనకు ఉండాలి. క్రైస్తవుల్లో ప్రార్థన ఎంతైతే ముఖ్యమో నమ్మకం కూడా అంతే ప్రాముఖ్యం. విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి, ప్రార్థన జీవితం ఉండాలి, నమ్మకం ఉండాలి. నమ్మకం లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా సరే ఆ ప్రార్థన అసలు చెల్లదు. అందుకే ఏమన్నాడు, మార్కు సువార్తలో ఏమన్నాడు, మీరు దేనికోసం ప్రార్థన చేస్తారో అది మీకు కలిగిన నమ్మి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఏం చేస్తారంట, ఇస్తాడు. కానీ చాలామంది ప్రార్థనలో నమ్మకం ఉండదు, ఎంతగానో ప్రార్థన చేస్తారు, కానీ ప్రార్థన చేస్తాలో దేవుడు ఎత్తాడు ఎవడో, అపనమ్మకం. కానీ మనకేం కావాలి, నమ్మకం కావాలి. దేవుడు మాట ఇచ్చాడంటే, వాగ్దానం ఇచ్చాడంటే, మనం నూతన సంవత్సరం ఎన్నో వాగ్దానాలు తీసుకున్నాం కదా, ఆ వాగ్దానాలన్నీ ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా మీరు ఉదయం లేకగానే ఆ వాగ్దానాన్ని చూసుకొని, ప్రభా ఈ సంవత్సరం నాకు ఈ వాగ్దానం ఇచ్చావు ప్రభా, ఈ వాగ్దానం నా జీవితం నెరవేర్చాయి అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తే నీకు వచ్చిన వాగ్దానం తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. చాలామంది అంటారు, అయ్యా వాగ్దానం తీసుకున్నాం కానీ నా జీవితం నెరవేరట్లేదు అంటారు. ఎందుకు నెరవేరుద్ది నువ్వు ప్రార్థన చేయకుండా? ప్రతిరోజు ప్రార్థన చేయి, నీ వాగ్దానం తీసుకుని, ప్రభా ఈ వాగ్దానం నాకు ఇచ్చావు, ఈ సంవత్సరం లోపు నా వాగ్దానం నా జీవితంలో నెరవేరాలి. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నమ్మకం కలిగి జీవించాలి. ఎటువంటి నమ్మకం అంటే చచ్చే వరకు నమ్మకంగా ఉండాలంటండి. కొన్ని రోజులు, 2 రోజులు కాదు, ఒక రోజు కాదు, మనం ప్రార్థన చేస్తాం. నిన్న చేసిన ప్రార్థన ఈరోజు మనకు గుర్తుంటుందా చెప్పండి? ఏమండి, నిన్న చేసిన ప్రార్థన మీకు గుర్తుందా చెప్పండి? గుర్తుందా? ఎవరికి గుర్తుండదు. కానీ వాక్యం సెలవిస్తుంది, నువ్వు దేనైతే అడుగుతావో అది పొందే వరకు కూడా నువ్వేం చేయాలి, అడుగుతూనే ఉండాలి. మన జీవితం ఎలా ఉందంటే, ఏదో ప్రార్థన చేస్తాం కానీ అలా ఏం చేస్తాం, రేపు దాకా ఎందుకండి, మనం పొద్దున్న ప్రార్థన చేస్తే 10 నిమిషాల తర్వాత ఏం చేస్తాం కూడా మనకు గుర్తుండదు. అటువంటి జీవితంలో మనం జీవిస్తూ ఉంటే మన జీవితాలు ఇంకా కష్టాల్లో, బాధల్లో ఉంటూ ఉంటాయి.
ప్రార్థనలో ఏం కావాలి? నమ్మకం కావాలి. దేవుని మీద నమ్మకం ఉంచాలి. దావీదు చేసిన పని అదే. యెహోవా నా కాపరి, నాకు లేమి కాదు. ఎందుకు ఆ మాట అన్నాడండి? ఆయనకున్న నమ్మకం దేవుని మీద. నా దేవుడు నన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మనలాగా మనుషులు కాదు మోసం చేయడానికి. మనుషులు ఏమంటారు చెప్పండి? ఏమంటారు? మన బంధువులు కానీ, స్నేహితులు కానీ, తల్లిదండ్రులు ఏమంటారు? అరే నీకు ఉన్నాడా నేను అంటారు. కష్టం వచ్చినప్పుడు ఒక్కడు కూడా మిగలడండి. అయితే మన దేవుడు మనతో ఎల్లప్పుడు ఉండేవాడు. ఆయన నమ్మకస్తుడు. ఆయన నమ్మాలి, నమ్మకం కలిగి ఉండాలి. దావీదు శ్రమల్లో 3 అనుభవం ఏంటంటే దేవుడు ఇచ్చిన మాట మీద ఏం కలిగి ఉన్నాడు? నమ్మకం కలిగి ఉన్నాడు. నమ్మండి. ఎన్ని సమస్యలైనా, అది బాధలైనా సరే, కష్టాలైనా సరే నమ్మకం ఉంచండి. నా దేవుడు నాతో ఉన్నాడు. నా దేవుడు నన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకు విడిచిపెట్టాడండి? చూడండి, ఎక్కడ అది రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూడండి. 8వ అధ్యాయంలోనే ఒక మాట ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31, 32 చదవండి. 31, 32. ఎట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధ దేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకు ఎందుకు అనుగ్రహింపడు? చూడండి ఏమన్నాడు ఇక్కడ. మనకు ప్రశ్న ఉంది. ఆ ప్రశ్న ఏం ప్రశ్న అంటే అందరూ చదవండి. 32 వచ్చిన చదవండి. అందరూ కూడా 32 వచ్చిన చదవండి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము. చూడండి ఏం చేస్తారంటే ఆయనతో పాటు మనకేముందంట? సమస్తము. ఎందుకంటే ఎంతగానో ప్రేమించిన తన కుమారుని మన కోసం ఇస్తే ఆయనకన్నా లోకం ఎక్కువ ఆయనకి. చెప్ప మనకి నీకు డబ్బు కావాలా, ఆస్తి కావాలి, నీ కొడుకు కావాలి, నువ్వేం చేస్తావు చెప్పండి? ఏం కోరుకుంటావు నువ్వు? చెప్పాలండి. ఒకడు వచ్చేసి నీకు మెడ మీద ఖర్చు పెట్టేసి నీ కొడుకు కావాలా లేకపోతే నీ పొలం కావాలంటే నువ్వేం కోరుకుంటావు చెప్పండి? ఏం కోరుకుంటాం మనం? చెప్పాలి. నాకు చూస్తారంటే ఎవరు కోరుకుంటాం మనం? మన కొడుకునే కోరుకుంటాం, లేకపోతే మన కూతురునే కోరుకుంటాం. అయితే దేవుడు అన్నాడు కదా, నీ కొడుకు కావాలా, లోకంలో ప్రజలు కావాలంటే నాకు లోకంలో ఉన్న ప్రజలే. ఎందుకంటే మనల్ని తన కొడుకు కన్నా ఎక్కువ ప్రేమించాడు. తన కొడుకునే ఏమన్నాడు? ఈవిడకు వెనక్కి తిరిగా తన కొడుకునే మన కోసం చంపేసుకుంటే తన కొడుకుతో పాటు సమస్తము మనకి ఇచ్చేస్తాడని దేవుడు. మన దేవుడు అంట మన కోసం ఎంతగానో తను ప్రేమించిన తన కుమారుడిని ఏం చేశాడు? లోకానికి పంపించి సిలువలో మరణము పాలయ్యాడు. దానికి కారణం ఏంటి చెప్పండి? నిన్ను నన్ను కాపాడడానికి. దేవుడికి ఎవరు ముఖ్యం చెప్పండి? ఆయన కొడుకు కన్నా మనమే ముఖ్యం ఆయనకి. ఎందుకంటే మనల్ని ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి అలా ప్రేమించిన వారి మీద మనకేముండాలి? ఏముండాలి? నమ్మకం కలిగి ఉండాలి. నమ్మకం లేకుండా ఏదో వచ్చేసి ఏదో ప్రార్థన చేసి ఏదో చదివేమలే వచ్చేమలే అన్న క్రైస్తవం జీవించామనుకోండి, ఈ క్రైస్తవ జీవితం మొత్తం వ్యర్థమైపోతుంది. నువ్వు ఎంతగా 30 సంవత్సరాలైనా సరే, 20 సంవత్సరాలైనా బాగా చూస్తుంది ఆ లెక్క కాదు. కానీ ఈ నమ్మకం నీకుంటే నువ్వు ఒక్కరోజు విశ్వాసం అయినా సరే దేవుడు తప్పకుండా పరలోకరాజ్యం నిన్ను చేరుస్తాడు. పరలోకరాజ్యం చేరాలంటే ఏదో 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కాదండి. సిలువ మీద దొంగ ఎప్పుడు పరలోకరాజ్యం చేరాడు చెప్పండి? ఎప్పుడు? ఆ క్షణమే ఏమన్నాడు? అయ్యా నేను నీతో కూడా పరదేశంలో ఉండాలయ్యా. నమ్మకం. ఏమన్నాడు? ఈరోజు రేపు ఈ పాటికి నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటుంది. దానికి కారణం ఏంటి చెప్పండి? నమ్మకం. నమ్మకం లేకుండా ఎవడు కూడా దేవుణ్ణి చూడలేడు. క్రైస్తవులు ఏం కావాలి? నమ్మకం కావాలి. ఏ నమ్మకం అంటే ప్రతి సందర్భాల్లో, ప్రతి సమయంలో, ప్రతి వేళ కూడా నా దేవుడు నాతో ఉన్నాడు అన్న నమ్మకం మనకుంటే మన ప్రతి సమస్యలు కూడా మనం ఏమీ చేయలేదు. చూడండి దావీదుకున్న 3 అనుభవం ఏంటి? ఆయన ఇచ్చిన మాట మీద నమ్మకం కలిగి జీవించాడు. మనం కూడా ఏం చేయాలంటే దేవుడు ఇచ్చిన మాట మీద నమ్మకం కలిగి జీవించాయా. ఈరోజు నాకు ఈ వాగ్దానం ఇచ్చావు, ఈ వాగ్దానం నెరవేర్చు ప్రభు అని ఆ మాటను బట్టి నువ్వు ప్రార్థన చేయాలి. చూడండి అబ్రహాం దేవుడు వాగ్దానం చేశాడు, మోసేకి దేవుడు వాగ్దానం చేశాడు, దావీదు దేవుడు వాగ్దానం చేసినప్పుడు అవి వెంటనే జరగలా. కానీ వాటి మీద ఏం కావాలి? నమ్మకం ఉంది కాబట్టి దేవుడు అంతగానో ఆశ. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక కూడా మాట చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం అనుకుంటా, చూడండి ఒకసారి.
6వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు చదవండి. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే గొప్పవాడిని తోడని ప్రమాణం చేయలేకపోయిన కనుక తన తోడని ప్రమాణం చేసి నిశ్చయముగా నిన్ను చూడండి, ఈ మాట అందరూ గుర్తుంచుకోండి. ఆ మాట నమ్మి అతడు ఓపుతో సహించి ఆ వాగ్దానమును పొందెను. అబ్రహాం గురించి రాసిన మాట ఏంటి? ఎక్కడుంది ఆ మాట? 15వ వచనం చదవండి. ఆ మాట నమ్మి అతడు ఏం చేశాడంట? ఓర్పుతో సహించాడు. దేవుడు ఇచ్చిన మాట. ఏ మాట ఇచ్చాడు దేవుడు అబ్రహాంకి? నేను నీ కుమారుని ఇస్తానని చెప్తే ఆ మాట నమ్మి ఏం కలుగున్నాడంట? ఓపిక కలుగున్నాడు. కాబట్టి దేవుడు అబ్రహాం జీవితంలో గొప్పగా ఎంతగా ఆశించాడంటే ఇశ్రాయేలు కంటే ఎక్కువగా, ఆకాశ నక్షత్రాల కంటే ఎక్కువగా దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. దానికి కారణం ఏంటి? ఆయన చెప్పిన మాట మీద నమ్మకం కలిగి జీవించాడు. ఈరోజు ఆ నమ్మకం నీకుంటే నీకున్న ప్రతి కష్టంలో కూడా నువ్వు ధైర్యంగా నిలబడతావు. చూడండి, దావీదు జీవితంలో ఉన్న 3 అనుభవాలు ఏంటి? మొదట ఎలా ఉన్నాడు? ఆయన ధైర్యంగా ఉన్నాడు. రెండవదిగా ఏం కలిగి ఉన్నాడు? ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు. మూడవదిగా దావీదు చేసిన పని అంటే ఆయన చెప్పిన మాట మీద నమ్మకం కలిగి జీవించాడు. కాబట్టి తన సమస్యల్లో దేవుడు అతని తోడై ఉన్నాడు. ఈరోజు నీకున్న సమస్యల్లో, నీకున్న శ్రమలో దేవుడు తోడై ఉన్నాడంటే నీకు కూడా ఈ 3 మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకో 4వదిగా చివరిగా ఆయన చేసిన పని అంటే దావీదు సమస్యల్లో ఎలా జీవించాడంటే జ్ఞానం కలిగి జీవించాడు. ఇప్పుడు ఏం కలిగి జీవించాడు? జ్ఞానం కలిగి జీవించాడు. ఎందుకంటే మనం సాధారణంగా చూస్తే ఆల్రెడీ దావీదు గారు గొలియాతుని చంపాడు, తర్వాత సింహాన్ని చంపాడు, తర్వాత ఇంకెవరిని చంపాడు? ఎలుగుబండిని చంపాడు. అయితే ఇక్కడ ఏమనాలి? వాళ్ళు యుద్ధానికి వస్తున్నారా, నేను వస్తున్నా పదరా బాబా అని యుద్ధానికి పరిగెత్తలా. ఏం చేశాడంటే ఆగి దేవునికి ప్రార్థన చేశాడు. దానికి కారణం ఏంటి? నా దేవుని నేను అడగాలి. కొంతమంది ఏం చేస్తామంటే మనం అంతా చేసుకుంటాం, మనకే జ్ఞానం ఉందని చెప్పి, నేనే జ్ఞానవంతుణ్ణి, నాకు అన్నీ తెలుసు అని చెప్పి ఎక్కడికడగా వెళ్ళిపోయి ఏదో చేసుకుని పోతే అన్ని బాధలు నెత్తి మీద చేసుకుని తర్వాత దేవుని దగ్గరికి వస్తాం. అవునా కదండి? దావీదు తెలుసా? ఆ కష్టంలో కూడా దేవుని అడిగాడు. దేవుడు వెళ్ళమంటే వెళ్ళమన్నాడు, లేకపోతే వద్దంటే ఆగిపోయాడు. మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు మనకి ఎందుకని కష్టాలతో వచ్చినాయిరా బాబు అంటే దేవుని అడగట్లే, అసలు దేవుడి దగ్గర రారు. అంత బాధలన్నీ పెరిగిపోయిన తర్వాత, కష్టాలు పెరిగిపోయిన తర్వాత, ఇబ్బందులు పెరిగిపోయిన తర్వాత, అయ్యా నాకు అన్ని బాధలు వచ్చినాయి ప్రభువా అని చెప్పి ఏడుస్తూ కూర్చుంటే ఎవడు వెళ్ళమన్నాడు? దేవుడు వెళ్ళమన్నాడు? నిన్ను చేయమన్నాడా? విచారం చేయాలి దేవుడి దగ్గర. వాక్యం నేనే జ్ఞానం కాదు మీరు అనుకోవద్దు. మీ జ్ఞానం అసలు జ్ఞానమే కాదు. ఆకాశానికి భూమికి ఎంతైతే వ్యత్యాసం ఉందో దేవుని జ్ఞానానికి మనుషుల జ్ఞానానికి అంత వ్యత్యాసం ఉందంట. కాబట్టి జ్ఞానం కలిగి నడుచుకుని వివేకం గలవారు అని చూడండి మాట మనం చూస్తే కీర్తన గ్రంథంలో ఆ మాటను చూడండి. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం అనుకుంటా. కీర్తన గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనం చదవండి. కీర్తనలు 14:2. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశమును చూసి నరులను పరిశీలించిన వారు అందరూ దాన్ని తొలగి బొత్తిగా చెడిగి ఉన్నారు. వాక్యం సెలవిస్తుంది. దేవుడు అంట మన కోసం చూస్తూ ఉన్నాడు. ఎవరు నా దగ్గరికి వస్తున్నారు, ఎవరికి ఎన్ని బాధలు ఉన్నాయి, ఎవరెన్ని కష్టాలు పడుతుందని చెప్పి దేవుడు మన కోసం ఆలోచిస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నామంట? వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయారు. లోకంలో మనకి ఎన్ని సమస్యలు వచ్చినప్పుడు చూస్తూ ఉండండి, కష్టాలు వచ్చినప్పుడు మనం పరిగెత్తాల్సింది ఆ తాయితు దగ్గరికి, ఈ తాళ దగ్గరికి, ఆ సింతార్ దగ్గరికి, లేకపోతే ఈ మంత్రగాల దగ్గరికి కాదండి. దేవుని దగ్గరికి మనం రావాలి. మన జ్ఞానం సరిపోదు. మన జ్ఞానం ఎంత జ్ఞానం అండి? ఆయన సర్వజ్ఞానుడు అండి. ఆయన దగ్గర రావాలి. కష్టాలన్నీ నెత్తి మీద వేసుకున్న తర్వాత దేవుని దగ్గరికి వస్తే ప్రయోజనము లేదు. దేవుని అడగాలి. ఆ ముందు దావీదు చేసిన పని అదే. దావీదు చెప్పకుండా వెళ్ళిపోయి అయ్యా నేను జయించలేకపోయినా, అయ్యా నేను యుద్ధంలో ఓడిపోయినా, దేవుని పాదం సేవని వాడు, అరే నేను అడిగారు నువ్వు అంటాడు దేవుడు అంటాడా? అందుకే దావీదు ఏం చేశాడు? వెళ్ళే ముందు దేవుణ్ణి అడిగి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఏం కలిగింది? జయం కలిగింది. బిలాం ఏం చేశాడు? దేవుని అడగకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతుంటే దేవుడు ఎవరి చేత బుద్ధి చెప్పాడు? బిలాంకి గాడి చేత. దానికి ఎందుకు అంత గతి వచ్చిందంటే దేవుని అడగలా. ఆశ కూడా చేసి దేవుని అడగకుండా తను రోగం వచ్చినప్పుడు అంట మంత్రగాల దగ్గరికి వెళ్ళాడు కాబట్టి ఆశ చనిపోయాడండి. అందుకని నేనే జ్ఞానం అనుకుంటారు చాలామంది. అంటే మీ జ్ఞానం అసలు జ్ఞానమే కాదు. వాక్యం చదివిస్తుంది
నరుల హృదయంలో అనేకమైన ఆలోచనలు ఉంటాయి, కానీ యెహోవా తీర్మానమే స్థిరం. నువ్వు ఎంత ప్రయత్నం సరే, నువ్వు ఎంత కష్టపడినా నేను జ్ఞానిని, నాకు అన్నీ తెలుసు అంటే నీకేం తెలియదురా బాబు. నీకు అనుకున్నాను తెలుసు అని, కానీ పైనుంచి చేసేవాడు ఆయనే. నీకేం కావాలన్నా సరే ఆయన చెప్తేనే మనకు కలిగిద్ది, కానీ ఆయన లేకుండా మనకేమీ లేదంట. కలిగి ఉన్నన్నీయు ఆయన చేతే కలిగినాయి, మనదేం లేదు, మన ఆలోచనలు లేవు. నువ్వు అనుకుంటావు నేనే మొత్తం చేస్తాను, ఎంతో కష్టపడ్డానండి, ఎంతో నువ్వేం సంపాదించలా, దేవుడు ఇచ్చిందే. మానేయండి ఆ మాటలు. నేను జ్ఞానిని కదా, నాకు అన్నీ తెలుసు కాదు, మనకి ఏమీ తెలియదు. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. తగ్గించుకుని జీవించండి. మన జ్ఞానం కాదు, ప్రతిరోజు ప్రార్థించండి, ప్రభా నా జీవితంలో నీ చిత్తం ఏంటయ్యా, ఈరోజు నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, ఈరోజు నీ కష్టం ఉంది ప్రభా, నీ చిత్తం ఏంటయ్యా, నీ చిత్తం నెరవేర్చని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనకు ప్రార్థన ఆలకిస్తాడు. 4 అనుభవాలు దావీదు జీవితం మనం చూస్తాం. చూడండి, మొదటి అనుభవం ఏంటి చెప్పాలి. శ్రమల్లో దావీదు ఏం చేశాడు? ధైర్యం కలిగి ఉన్నాడు, ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు, తర్వాత దేవుడిచ్చిన మాట మీద నమ్మకం కలిగి ఉన్నాడు, 4వదిగా వివేకం కలిగి జీవించాడు. దేవుడు వెళ్ళమంటే వెళ్ళాడు, దేవుడు వద్దంటే ఆగిపోయాడు. మనం కూడా అంతే. ప్రార్థన చేయండి, ప్రభా నాకు ఈ సమస్యలు వచ్చింది, లేకపోతే ఈ పన్ను మొదలు పెడుతున్నాను, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, లేకపోతే పొలం కొనుక్కోవాలనుకుంటున్నాను, లేకపోతే ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నాడు, వద్దన్నాడు. మనం పని చేస్తాం అనుకోండి, మన హృదయంలో చేయకూడదు తలంపు వస్తుందా చెప్పండి. ఏదైనా పని చేసినప్పుడు వాళ్ళని తలంపు వచ్చినప్పుడు మనం మానేసేయాలి. తర్వాత ఇంకో పని చేయాలంటే చేసేయాలని ఎంతో ఉత్సాహం మన జీవితం, మన యొక్క హృదయంలో వస్తుంది. అట్లా వచ్చినప్పుడంట ఆ దేవుని మాట ఎప్పుడైతే మనం గద్దిస్తాడో ఆ దేవుని మాట కాదంట. మన సంఘంలోనే మరి పేరొద్దులే, కానీ మన సంఘంలోని వాళ్ళు ఏం చేస్తారంటే, దేవుడు అంట అసలు వద్దన్నాడంట, వద్దన్నా కూడా ఆమె ఏం చేసిందంటే మరి వేసుకుంది, తర్వాత పోగొట్టిన తర్వాత ఏం చేసింది, బాధపడదు. దేవుంతో మరి ఏం చేయాలి, దేవుడు వద్దన్నప్పుడు ఏం చేయాలి, ఆగిపోవాలి వద్దా. ఒకసారి ఏం చేసింది, ఇప్పటికే మరి చీర కట్టుకుంటే ఆ చీర వద్దని దేవుడు ఎంతగానో మరి ఆమెలో మనసు వస్తుంది, ఆ చీర కట్టుకోవద్దు అని. ఏం చేసింది, ఆ మాట అలా కట్టుకుంది, ఏమైంది, పడిపోయింది. దాని కారణం ఏంటి, దేవుడు చెప్పిన మనం ఏం చేయాలి, వినాలి. మన జీవితంలో కూడా చాలాసార్లు మనం కొన్ని పనులు చేయాలంటే దేవుడు మనకు బోధిస్తుంటాడు, అరే నువ్వు వెళ్ళమాక నువ్వు చేయమాక, మొదలు పదే అది వస్తుంది. అట్లా వచ్చినప్పుడు మానేసేయండి, అది దేవుని మాట కాదు. ఏదైనా పని చేయాలంటే అది చాలా సంతోషంగా ఆనందంగా ఆ పని చేయాలని ఎప్పుడైతే మన హృదయంలో వస్తుందో తప్పకుండా ఆ పని చేయండి. ఆ పనులు మీరు తప్పకుండా మీరు విజయం పాలవుతారు. అర్థమైందా? మన హృదయమే మనకు బోధిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మా నాన్నగారు గారు అన్నారు, అయ్యా నాకు పని ఉంది, ఆ పని నాకు భయవేసిపోతుంది, నా హృదయంలో ఎందుకో నాకు వద్దు అనిపిస్తుందంటే అది తప్పకుండా మానేసేయాలి. ఎందుకంటే దేవుని చిత్తము కాదు. దేవుని చిత్తం ఏదో కాదు, మన హృదయం మనకి ఏం చేస్తుంది, బోధిస్తుంది. గద్దించినప్పుడు మానేయండి, సంతోషం వచ్చినప్పుడు చేయండి, అదే దేవుని చిత్తం. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం.